హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ఛానల్ టెక్ యూనివర్స్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఈ మర్సిడీస్ బెంజ్ ఒక లగ్జరీ మోడల్ అయితే రివ్యూ చేద్దాం. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి ఏఎంజీ సిరీస్. సో ఏఎంజీ GLE 43 సిరీస్. సో ఇది వచ్చేసి మనకి ఒక అల్ట్రా లగ్జరీ కంఫర్ట్ ఎస్యూవీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 3 లీటర్ ఇంజన్తో V6 అనమాట. సో V షేప్డ్ 6 సిలిండర్స్తో మనకి 3 లీటర్ ఇంజన్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి మిడ్ నైట్ బ్లాక్ కలర్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం దీని ఓవర్వ్యూస్, స్పెక్స్ అండ్ కంఫర్ట్ని అయితే చెక్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక 360 డిగ్రీస్ వ్యూ అయితే మనం వీడియో స్టార్టింగ్లోనే పోస్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెక్ అయితే మనం తెలుసుకుందాం. సో మర్సిడీస్ బెంజ్ అంటేనే మనకి బేసిక్గా అల్ట్రా లగ్జరీ ప్రీమియం కార్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఏఎంజీ సిరీస్ పర్టికులర్గా మరీ లగ్జరీ అని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి మనకి 3 లీటర్ ఆటోమేటిక్ అనమాట. సో ఆటోమేటిక్ అంటే క్లచ్లెస్ అండ్ గేర్లెస్ అని చెప్పాను, బట్ ఆటోమేటిక్ గేర్ షిఫ్టర్ అనమాట ఇది. సో 4MATIC BI టర్బో ఇంజన్. సో ఇందులో వచ్చేసి మనకి బూట్ స్పేస్ వచ్చేసి 690 లీటర్స్ ఉంటుంది అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 93 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 4 వీల్ డ్రైవ్, అంటే ఆల్ వీల్ డ్రైవ్ అంటారు వీళ్ళు, AWD. సో ఇది వచ్చేసి మనకి ఆల్ వీల్ డ్రైవ్ ఆర్ 4 వీల్ డ్రైవ్ రెండు సిమిలర్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 9 గేర్స్ ఉంటాయి, ఆటోమేటిక్లో 9 గేర్స్ ఉంటాయి. సో ఇవి విత్ పెడల్ షిఫ్ట్ అనమాట. సో ఒక్కొక్కసారి మాన్యువల్ కంట్రోల్ తీసుకొని మనం పెడల్ షిఫ్ట్ కూడా చేయొచ్చు. అండ్ యాజ్ సెడ్, ఇది వచ్చేసి మనకి BI టర్బో ఇంజన్. సో టర్బో చార్జర్, సూపర్ చార్జర్ అయితే కాదు, టర్బో చార్జర్ ఇంజన్. అండ్ సో ఇప్పుడు మనము వెహికల్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు లెంత్ వచ్చేసి అరౌండ్ 5 మీటర్స్ ఉంటుంది. 5 మీటర్స్ ఇన్ ద సెన్స్, టు బీ ప్రిసైజ్ 4891 mm ఉంటుంది లెంత్. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 2 మీటర్స్ ఉంటుంది. సో 2 మీటర్స్ అరౌండ్ వచ్చేసి మనకి 2003 mm. ఓకే, ఒక 3 mm ఎక్స్ట్రా టాలరెన్స్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ టు హైట్, బాడీ హైట్ వచ్చేసి మనకి అరౌండ్ 2 మీటర్స్ ఉంటుంది. బట్ టు బీ ప్రిసైజ్ 1719 mm అయితే ఉంటుంది, 1719 mm అయితే ఉంటుంది. సో వీల్ బేస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అక్కడికి, అంటే ఫ్రంట్ టైర్స్ నుంచి బ్యాక్ టైర్స్ వరకు మనకు వచ్చేసి 2.9 మీటర్స్ అయితే ఉంటుంది. సో 2.9 మీటర్స్ అంటే టు బీ ప్రిసైజ్ 2915 mm అయితే ఉంటుంది. అండ్ కర్బ్ వెయిట్ అంటే అన్లాడెన్ వెయిట్ అని కూడా అంటారు. సో అన్లాడెన్ వెయిట్ అంటే ఓన్లీ వెహికల్ వెయిట్ అనమాట, వితౌట్ ప్యాసింజర్స్, వితౌట్ లోడ్. దీని వెయిట్ వచ్చేసి మనకి 2.2 tons ఉంటుంది, అంటే 2280 kg టు బీ ప్రిసైజ్. సో ఇది మన బాడీ యొక్క ఓవర్వ్యూ అండ్ దీని యొక్క స్పెక్స్. సో మనం ఆల్రెడీ ప్రీమియం అని చెప్పాం. సో ఇందులో ఉండే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అంటే, సో ఇందులో వచ్చేసి మనము ఈ వర్టికల్ హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వర్టికల్ హైట్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, సో ఇప్పుడు లెటర్సే మనం హైవేలో కానీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ వర్టికల్ హైట్ని అయితే మనం తగ్గించుకుంటాం, ఎందుకంటే గ్రౌండ్కి కంపాక్ట్ సైజులో ఉంటుంది, ప్లస్ మనకి స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా అచీవ్ అవుతుంది. సో ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేసేటట్లయితే, ఆఫ్ రోడింగ్ అంటే రోడ్ సరిగ్గా లేదు, బాడీకి మనకి ఏమన్నా రాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా గ్రౌండ్ కానీ టచ్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వర్టికల్ హైట్ని అయితే ఇట్లా రైస్ చేసుకుంటాం. సో రైస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు మనకి బాడీ అనేది ఎటువంటి డ్యామేజ్ కాదు. అండ్ ఈవెన్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరైన్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. టెరైన్ కంట్రోల్ అనేది TCS అంటారు, ట్రాక్షన్ కంట్రోల్ ఆర్ టెరైన్ కంట్రోల్, ఒక్కొక్క టెర్మినాలజీ వాడతారు. సో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, సో బాడీలో ఉండే సస్పెన్షన్ని ఆ టెరైన్, అంటే ఆ సర్ఫేస్ని బట్టి మనకి అదైతే అడ్జస్ట్ అవుతుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ని మనం ఆన్ చేసుకుంటే, సో ఎటువంటి టెరైన్లో అయినా మనం ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. సో ఇందులో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి డ్రైవర్ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది, డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది, అండ్ సైడ్ రూఫ్లో అయితే కొన్ని ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్రేకింగ్ అండ్ ట్రాక్షన్కి వస్తే, సో ఇది ABSతో వస్తుంది అండ్ విత్ ESP ఎలక్ట్రానిక్ స్టెబిలైజర్ ప్రోగ్రామ్తో పాటు వస్తుంది. అండ్ ఇంకా మనం కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే లోపల ఇంటీరియర్ చూసేటప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇంకా మనకి స్పెక్స్కి వస్తే, సో బూట్ స్పేస్ ఆల్రెడీ మనం చెప్పాం 690 లీటర్స్ ఉంటుంది. అండ్ పానరోమిక్ సన్ రూఫ్తో పాటు వస్తుంది. సో పానరోమిక్ సన్ రూఫ్ అంటే కంప్లీట్గా సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మనం హాఫ్ కావాలా లేకపోతే ఫుల్ కావాలనే ఆప్షన్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ORVMs అంటే అవుటర్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ వచ్చేసి విత్ బ్లైండ్ స్పాట్ డిటెక్టర్ ఉంటుంది. అంటే ఏదైనా వెహికల్ మనని క్రాస్ చేయడం జరిగేటప్పుడు ఒక రెడ్ లైట్ అయితే మనకి బ్లింక్ అవుతుంది. అండ్ పార్కింగ్ కెమెరా వచ్చేసి మనకి 360 degrees కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 10.1 inch ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో మనము పార్క్ చేసేటప్పుడు 360 degree వ్యూని యూస్ చేసుకొని, సో
కంఫర్టబుల్గా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో వచ్చేసి ఆటోమేటిక్ లేన్ అసిస్టెంట్స్ అండ్ ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెంట్ అయితే మనకు ఉంటుంది. సో మనం వెహికల్ని ప్యారలల్ పార్కింగ్లో ప్లేస్ చూపించి మనం ఆ బటన్ని కానీ యాక్టివేట్ చేస్తే వెహికల్ అనేది ఆటోమేటిక్గా పార్క్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ లేన్ అసిస్టెన్స్ వచ్చేసి, సో ఒక లేన్లో మనం వెహికల్ని ఫిక్స్ చేసేసి ఆటోమేటిక్ లేన్ అసిస్టెన్స్ అయితే మనం యాడ్ చేస్తే సో వెహికల్ అనేది ఒక స్పెసిఫైడ్, అంటే ఆ స్పెసిఫైడ్ స్పీడ్లో మనకి పోతూ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఆటోమేటిక్గా బండి స్టాప్ అయిపోయి అదే ఆటోమేటిక్గా బండి అనేది మోషన్ అయితే తీసుకుంటుంది. ఇంకా ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ ఇవైతే ఉంటాయి, మోడ్స్ అయితే ఉంటాయి, డ్రైవింగ్ మోడ్స్, స్పోర్ట్స్ మోడ్, సిటీ మోడ్, కంఫర్ట్ మోడ్, అలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్కి దానికి స్పెసిఫైడ్ ఇదైతే ఉంటుంది, అంటే స్పెసిఫైడ్ కంఫర్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ టూ క్యాప్టెన్ సీట్స్ వచ్చేసి ఫుల్ వెంటిలైజ్డ్ సీట్స్ ఉంటాయి. సో హాట్ అండ్ కూల్ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్ ఎలక్ట్రానిక్. సో మనకి డోర్కి అయితే బటన్స్ అయితే మౌంట్ చేసి ఉంటాయి. సో ఆ బటన్స్ యూజ్ చేసి మనము ఆ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లైక్ థై సపోర్ట్ కానీ, బ్యాక్ రెస్ట్ సపోర్ట్ కానీ, లేకపోతే మన ఫుట్ లైక్ లెగ్ రూమ్ అడ్జస్ట్మెంట్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇందులో ఆండ్రాయిడ్ ప్లే, తర్వాత కార్ ప్లే, తర్వాత యాపిల్ ప్లే, సో అన్ని టైప్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రీమియం కార్ కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఆక్స్ కేబుల్స్ ఇవన్నీ చాలా ప్రిటీ బేసిక్ కాబట్టి మనకి ఇటువంటి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఎంఐడి అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బోర్డ్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ అనమాట, ఫుల్లీ డిజిటల్. దాంట్లో కూడా మనకి చాలా వరకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మనమైతే జస్ట్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి మనకి ఇవి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఫ్యాగ్ ల్యాంప్ సపోర్ట్ అనమాట. సో ఈ ప్రొజెక్షన్ అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్గా, అంటే మన దగ్గర ఉండే కంట్రోల్స్ని యూస్ చేసుకొని ఈ లైటింగ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కూడా మనకి ఇందులో పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రాక్సిమిటీ అలర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇండికేషన్ అయితే ఎంఐడిలో వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెహికల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైర్ స్పెక్ గురించి మనం మాట్లాడుకుంటే సో దీనికైతే టైర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే ఇవి అల్ట్రా కంఫర్ట్ ఎస్యూవీ కాబట్టి. సో అరౌండ్ 215/45 R21. సో దీని రిమ్ సైజ్ వచ్చేసి 21 ఇంచ్ అనమాట. ఎందుకంటే అన్నిటికంటే పెద్ద రిమ్ ఉంటుంది వీటికి, అల్ట్రా కంఫర్ట్ ఎస్యూవీస్కి. అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. సో యాక్చువల్గా మనకి నార్మల్ కార్ రేంజెస్, అంటే నార్మల్ ఎస్యూవీస్లో ఫ్రంట్ డిస్క్, రేర్ డ్రమ్ అయితే ఉంటుంది. బట్ ఇది అల్ట్రా కంఫర్ట్ వెహికల్ కాబట్టి అన్ని డిస్క్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసి స్టెప్నీ కూడా ఆల్రెడీ వెహికల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, స్టెప్నీ అండ్ ఆల్ దీస్ అదర్ థింగ్స్ అనమాట. సో మనకి లోపల వచ్చేసి ఫుల్ లెదర్ రెగ్జిన్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పేసి, కానీ బట్ ఓన్లీ ఫ్రంట్ ప్యాసింజర్ వెహికల్, అంటే ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మాత్రమే మనకి వెంటిలేటెడ్ అనమాట. సో రేర్ సీట్స్ అయితే వెంటిలేటెడ్ కాదు, బట్ ఏసీ వెంట్ అయితే మనకి ఆల్ డైరెక్షన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇండివిజువల్ ఫ్యాన్ కంట్రోల్తో పాటు మనకి ఇది వస్తుంది అనమాట. సో అంటే ఒక్కొక్కరి, అంటే ఒక వెంట్ స్పీడ్ మనం మాన్యువల్గా, ఇంకో వెంట్ స్పీడ్ మనం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఆల్రెడీ ఉంటుంది ఇన్స్టాల్ చేసి, బట్ మాన్యువల్ కంట్రోల్ తీసుకొని మనం ఫ్యాన్ స్పీడ్ కానీ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనం ఫ్యాన్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన అవుటర్ వ్యూ. సో ఇప్పుడు మనం రేర్ వ్యూకి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మనకు రేర్ వ్యూ అయితే. సో మనం యాక్చువల్గా AMG బ్రాండింగ్ అండ్ GLE 43 మోడల్ నెంబర్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్స్. సో ఇవి వచ్చేసి ఇండివిజువల్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అనమాట. సో 4 సిలిండర్ కాబట్టి, అంటే 6 సిలిండర్ ఉంటాయి, 4 సిలిండర్ ఉంటాయి. సో వెనకాల 4 మౌంట్స్ అయితే మ్యాండేటరీ ఉంటాయి. సో ఈచ్ మౌంట్ వచ్చేసి ఒక సిలిండర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి టోటల్ 4 ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈవెన్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకి రేర్ వ్యూ సైడ్ అయితే మౌంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాక్సిమిటీ వచ్చినప్పుడు మనకి లోపల వెహికల్లో అలర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి బూట్, అండ్ అది వచ్చేసి మనకి ట్యూనర్ యొక్క యాంటెనా అనమాట. సో మనం FM యూస్ చేస్తాం కదా, సో ఆ FMకి కావాల్సిన ట్యూనర్ యాంటెనా అనమాట. సో ఇప్పుడు మనం కావాలంటే బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి కీ. సో ఇందులో వచ్చేసి మనకి ఆటోమేటిక్ బూట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కీకి మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో అన్ని ఫీచర్స్ తెలుసుకోవాలంటే మనకి కుదరదు. సో కాబట్టి మనకు తెలిసిన ఫీచర్స్ ఏదో మనం చూద్దాం. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ బూట్తో పాటు వస్తుంది. సో ఫస్ట్ నేను వెహికల్ అన్లాక్ అయితే చేస్తాను. సో ఇప్పుడు వెహికల్ అయితే అన్లాక్ అయింది. సో నేను ఇప్పుడు బూట్ అయితే ఓపెన్ చేస్తాను.
ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, సో బూట్ అయితే ఓపెన్ అయింది. సో ఇది మనకి 690 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఆల్మోస్ట్ 500 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు మనము. అండ్ ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే ఇక్కడ, సో ఇది మనకి స్టెప్నీ వీల్ అనమాట. స్టెప్నీ వీల్ అండ్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఒక 12 వోల్ట్ కార్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ట్రా లెటర్స్ ఇప్పుడు మనకి టైర్ కన్నా ఫ్లాట్ అయితే మనము ఈ పోర్ట్ని యూజ్ చేసుకొని టైర్ని అయితే మనం ప్రెషర్, అంటే లైక్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాయి కదా మార్కెట్లో అంటే లైక్ పోర్టబుల్ ఎయిర్ పంప్ లాంటివి అనమాట. అవి యూజ్ చేసుకొని మనము టైర్ని అయితే ఫిల్టరేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మనము ఈ స్పీకర్ ఇక్కడ ప్లాంక్కి స్పీకర్స్ కూడా మనము మౌంట్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇందులో మనకి సుప్రీం క్వాలిటీ ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. సో ఇంకా సౌండ్ కావాలని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఈ లాస్ట్ సీట్స్ వచ్చేసి మనము కావాలనుకుంటే సీట్ని వచ్చేసి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ రిక్లైనింగ్ అనమాట. సో రిక్లైనింగ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ మనం టైర్ చూసాము. సో ఈ జాక్ ఇవన్నీ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి బూట్ ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు మనము ఇక్కడ బటన్ కనుక చూసినట్టయితే, సో ఇప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే బూట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. లేదంటే మనం మన కీ నుంచి కూడా మనం బూట్ని అయితే క్లోజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు బటన్ ప్రెస్ చేసి బూట్ని అయితే క్లోజ్ చేశాను. సో మళ్ళీ నేను బటన్ అయితే యూజ్ చేసి బూట్ని అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము ఈ బూట్ని క్లోజ్ చేయాలంటే ఈ బటన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేస్తే నేను బూట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బూట్ అయితే. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ అయితే చెక్ చేద్దాం. మనకి కాంటినెంటల్ టైర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి అవుట్ ఆఫ్ మనకి షోరూమ్ నుంచి వచ్చిన టైర్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఈ టైర్ స్పెక్ అంటే రేర్ టైర్ వచ్చేసి 315/40 R21 అనేది రిమ్ డయామీటర్ అనమాట. సో ఈవెన్ మీరు గమనిస్తే మనకి డిస్క్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మనకి బోల్ట్స్ చూసినట్టయితే టోటల్ 5 బోల్ట్స్ అయితే, అంటే ఈ రిమ్ బోల్ట్స్ అయితే మనకి 5 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కంప్లీట్గా మనకి టైర్ ప్రెషర్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ అవుతాయి. అంటే టైర్లో ప్రెషర్ ఎంత ఉంది, ఒకవేళ గాలి తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా మనం TPMని యూజ్ చేసి అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క ప్రొప్రైటరీ కీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్మార్ట్ కీ అనమాట. స్మార్ట్ కీ అంటే సో దీన్ని మనము ఎయిదర్ పెట్టైనా ప్రెస్ చేయొచ్చు, లేదంటే మనకి స్టాప్ బటన్ ఉంటుంది. సో దాన్నైనా మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రంట్ టైర్ చూద్దాం. సో ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి టైర్ స్పెక్ వచ్చేసి మనకి 275/45 R21 అనమాట. సో ఇది ఎందుకు మనకి డయామీటర్ తక్కువ ఇచ్చినారంటే, సో ఇది వచ్చేసి స్టీరింగ్ కంఫర్ట్ కోసం అనమాట. స్టీరింగ్ కంఫర్ట్ కోసం. అండ్ మనకి ఈ టైర్ విడ్త్ రేర్ కంటే కొంచెం ఈ టైర్ విడ్త్ అయితే ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి రిమ్ సైజ్ అయితే సేమ్ అనమాట. సో ఇప్పుడు లెటర్సే మనం స్టెప్నీ మార్చుకోవాలనుకుంటే ఆ వెనకల వీలైనా మనం స్టెప్నీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్టెప్నీగా మాత్రమే పనిచేస్తుంది. లాంగ్ టర్మ్లో అయితే మనకు అది పనిచేయదు. అంటే ఓన్లీ మనకి ఏదన్నా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, అంటే ఒకవేళ అన్సీన్ సిచ్యువేషన్లో మాత్రమే మనమైతే మార్చుకోవడానికి ఈ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం సైడ్కి చూసినట్లయితే, సో ఇది వచ్చేసి మనకి ఫుట్ రెస్ట్ అనమాట. సో లోపలికి ప్యాసింజర్ క్లైమ్ చేసేటప్పుడు ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుటర్ వ్యూ మిర్రర్. సో నేను జస్ట్ ఒకసారి లాక్ చేస్తాను. లాక్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్ ఉందన్నమాట. చూద్దాం. సో ఈవెన్ మనకు ఒక సౌండ్ వచ్చింది. అండ్ ORVM అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. సో ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చే అన్ని కార్లలో బేసిక్ ఫీచరే. బట్ ఇవి ఒక కాలంలో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కేవలం మనకి ప్రీమియం కార్స్లో మాత్రమే కనిపించేవి. ఓకే, ఇది మనకి ఇంటీరియర్ అనమాట. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా ఫస్ట్ టైమే ఈ బెంజ్ వెహికల్లో అయితే కూర్చోవడం. సో ఇది వచ్చేసి మనకి యాజ్ ఐ సెడ్ ఫుల్ లెదర్ సీట్స్ అనమాట. సో ఇది వచ్చేసి వైట్ ఇంటీరియర్తో వచ్చింది. అండ్ స్టీరింగ్ వీల్ చూస్తే ఇక్కడ మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీరు చూసినట్టయితే ఇది పెడల్ షిఫ్టర్ అనమాట. సో పెడల్ షిఫ్టర్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లో మనం వెహికల్ని యూస్ చేసేటప్పుడు మాన్యువల్గా స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఈ పెడల్ షిఫ్టర్స్ అయితే యూస్ చేస్తారు. సో మ్యాక్సిమం స్పోర్ట్స్ కార్స్లో అన్నింటిలో అయితే ఇది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి యాజ్ ఐ సెడ్ మనకి ఈ మెర్సిడీస్ బెంజ్ లోగో కింద మనకైతే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ అనమాట, అంటే లైక్ మనకి ఈ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్
ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఎంఐడి అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి యాజ్ ఐ సెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే కంట్రోల్డ్ ఫుల్గా ఫుల్ ప్రీమియం ఉంటుంది. సో ఇందులో మీరు సీడీ కావాలంటే సీడీ యూస్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఆటో ప్లే, యాపిల్ ప్లే, సో ఏదైనా ఉంటుంది. సో ఈ కింది వచ్చేసి మనకి ఇది ఏసీ కంట్రోల్స్ అనమాట. సో యాజ్ ఐ సెడ్ రేర్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఫ్యాన్ కంట్రోల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఫుల్లీ లోడెడ్ అనమాట ఈ వెహికల్. అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్మ్ సపోర్ట్ అనమాట. ఆర్మ్ సపోర్ట్ అంటే డ్రైవర్ సైడ్ ఆర్మ్ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆర్మ్ని పెట్టేసి అంటే లైక్ కంఫర్టబుల్గా, ఇది ఆటోమేటిక్ కాబట్టి మనం ప్రతిసారి గేర్ మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇప్పుడు జస్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆర్ టెరైన్ కంట్రోల్. సో ఇప్పుడు ఇండివిజువల్ ఉన్నప్పుడు ఈ డిఫరెంట్ మోడ్స్ అయితే మనం యూస్ చేస్తాం. సో స్పోర్ట్స్ మోడ్కి వచ్చేసరికి ఈ బటన్ యూస్ చేస్తాం. అండ్ స్పోర్ట్స్ మోడ్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్ అంటే లైక్ ఈ పెడల్ షిఫ్టర్స్ కన్నా మనం యూస్ చేయాలనుకుంటే మనం ఈ బటన్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డిసెంట్ అంటే కొండ మీద నుంచి కిందికి దిగేటప్పుడు అసిస్టెన్స్ అనమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ మోడ్. సో ఇక్కడ మనకి స్టీరింగ్ వచ్చేసరికి సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా మీడియా కంట్రోల్స్. అండ్ ఇవి రెండు పెడల్ షిఫ్టర్స్. సో ప్లస్ కావాలంటే ప్లస్, మైనస్ కావాలంటే మైనస్. సో ఇది వచ్చేసి మనకి లైక్ దీనిలాగానే ఇది కూడా. సో డ్రైవ్ కావాలంటే కిందికి వేయాలి, న్యూట్రల్ అయితే సెంటర్, అండ్ బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్, పైకి వేస్తే రివర్స్ అనమాట. సో ఇది మనకి క్రూజ్ కంట్రోలర్ అంటే ఏంటంటే మనము ఒక ఆటోమేటిక్ అంటే ఒక స్పీడ్లో వెళ్ళేటప్పుడు సో ఈ స్పీడ్ని అయితే మనము లాక్ చేసి పెట్టేయచ్చు. సో లాక్ చేసి పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా అదే స్పీడ్లో వెహికల్ అయితే మూవ్ కావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి విత్ బ్లైండ్ స్పాట్ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. సో బ్లైండ్ స్పాట్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గ్లాసెస్ కంపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనకి బాటిల్ కంపార్ట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి మనము మొబైల్ కానీ లేకపోతే ఏదైనా ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ కంపార్ట్మెంట్. సో ఈ గ్లవ్ కంపార్ట్మెంట్ అంటే ఈ గ్లవ్ బాక్స్ వచ్చేసి విత్ కూలింగ్ ఎఫెక్ట్ అనమాట, అంటే చిల్డ్ ఎఫెక్ట్తో పాటు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి బాటిల్ హోల్డర్ అనమాట. సో ఇది కూడా చిల్లింగ్ ఎఫెక్ట్తో పాటు వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం వచ్చేసి ఇవి యూజ్ చేయొచ్చు. ఇవి అంటే లైక్ ఛార్జింగ్ కానీ మొబైల్స్ కానీ ఛార్జ్ చేసుకోవచ్చు విత్ యూఎస్బి పోర్ట్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి రేర్ వెంట్ ఏసీ. సో ఈ రేర్ వెంట్ ఏసీ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్యాసింజర్ కంట్రోల్లో ఉంటుంది. అంటే రేటు డ్రైవర్ సైడ్ కూడా మనకి ఈ కంట్రోల్ అయితే ఉంటుంది, అంటే 2 డిఫరెంట్ జోన్స్లో. అండ్ మనకు వచ్చేసి సీటింగ్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ఇది మనకు సన్ రూఫ్. సో ఇది వచ్చేసి పానరోమిక్ సన్ రూఫ్. సో ఇది వచ్చేసి మన క్లాత్ అనమాట, క్లాత్ పైన గ్లాస్ ఉంది. సో ఇది పానరోమిక్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇదైతే ఇట్లా పెట్టడం జరిగింది. అండ్ ఎంఐడి గురించి మనం మాట్లాడితే సో జస్ట్ ఇప్పుడు మనము ఎంఐడిని అయితే ఆన్ చేయలేము, ఎందుకంటే వెహికల్ అయితే ఆన్లో లేదు. ఒకవేళ ఆన్ చేయాలి అనుకుంటే మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. సో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే మనము ప్రెస్ చేస్తే మనకి ఎంఐడి అయితే వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి టాకోమీటర్ ఉంది, అంటే లైక్ ఎంత ఆర్పిఎం రన్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్. మేబీ మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంజన్ టెంపరేచర్ కంపార్ట్మెంట్. సో ఇది వచ్చేసి మనకి హై బీమ్ లో బీమ్ కంట్రోలర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఓఆర్విఎం అడ్జస్టర్. సో మనకి బ్యాక్ సైడ్ ఉండే రేర్ వ్యూ మిర్రర్ ఎలాగా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ పవర్ విండోస్ అనమాట, పవర్ విండోస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డోర్కి పవర్ విండో ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా మనకి పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ అయితే పవర్ విండోస్ అయితే కనిపిస్తాయి. సో మీకు పెడల్స్ చూస్తే కంప్లీట్ క్రోమ్ స్టీల్తో అయితే పెడల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పెడల్స్ మీరు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి బ్రేక్ పెడల్ అండ్ ఇది వచ్చేసి మనకి యాక్సలరేటర్ పెడల్. సో కంప్లీట్ క్రోమ్ స్టీల్, కంప్లీట్ ప్రీమియంగా ఉంది వెహికల్. అండ్ ఈవెన్ మనము హార్న్ కూడా మనకి చాలా డీసెంట్ సౌండ్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ అయితే నాకు ఏ బ్రాండో పర్ఫెక్ట్గా తెలియదు, బట్ ఇది వచ్చేసి మనకి ఖచ్చితంగా అల్ట్రా ప్రీమియం సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ మోడ్స్. లెగ్ సపోర్ట్ అంటే ఇది థై సపోర్ట్. ఇది వచ్చేసి మనకి సీట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అడ్జస్టర్. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సపోర్ట్.
రిక్లైనర్. సో ఇది వచ్చేసి మనకి హెడ్ రెస్ట్. సో హెడ్ రెస్ట్ సపోర్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఎంఐడి అయితే ఆన్ అయ్యింది. సో ఈ ఎంఐడి వచ్చేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ పెడల్ షిఫ్టర్ని అయితే మనం అంటే ఈ లివర్ని అయితే యూస్ చేసి మనము వెహికల్ని ముందుకు వెనక్కి అంటే డ్రైవా లేకపోతే రివర్సా లేకపోతే న్యూట్రల్ అనేది మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అన్ని ఎంఐడీస్ అయితే ఇప్పుడు కరెంట్ ఆన్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే సన్ రూఫ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇది పానోరమిక్ సన్ రూఫ్. సో ఇంకా కావాలంటే ఇంకా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏసీ అయితే మనకి సూపర్ కూల్ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని ఫీచర్స్ అయితే మనం ఆల్మోస్ట్ కవర్ చేసినట్టున్నాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ వచ్చేసి మనకి ఒక్కొక్క పర్టికులర్ వీడియో అయితే మనం దీంతో చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఇంటీరియర్ అండ్ మన యొక్క రివ్యూ అనమాట. సో హోప్ ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వెహికల్ కటసీ వచ్చేసి రథావర్ రెడ్డి. సో వీళ్ళ ఫాదర్ మనకైతే వెహికల్ రివ్యూ చేయడానికి అయితే ఇచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియో.